నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. గ్రీన్ మ్యాట్లని కావచ్చు, లేదా జనాలు రాలేదని రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. నేనైతే ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి నిజాలు మీ ముందు పెట్టబోతున్నాను. సరే, మీకెలా తెలుసు ఈ నిజాలు అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నా, గమనించండి. నేను అది మొత్తం కూడా లాస్ట్లో వీడియో చివరిలో నేను మీకు చూపిస్తాను. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నేను ఉన్నానా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తా. ఈ వీడియోలో ఎవరైతే యువ టీవీ అమీర్ ఏదైతే చెప్పాడో, ఛాలెంజ్ విసిరాడో గ్రీన్ మ్యాట్ల గురించి నేను సవాల్ విసురుతున్నాను. అక్కడ గ్రీన్ మ్యాట్లకు సంబంధించి ఏమీ జరగలేదు, జనాలు వచ్చారు అని ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నేను మీ ముందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ప్రతి ఒక్క నిజం మీ ముందు కళ్ళకు కట్టినట్లు వివరించే ప్రయత్నం చేస్తా. అయితే సిద్ధం సభలో చాలామంది చెప్తున్నారు గ్రీన్ మ్యాట్లు వేశారని రకరకాల. అది నిజమేనండి. యాక్చువల్గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే సిద్ధం సభకి జనాలు అయితే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు మాత్రమే వచ్చారు, అంతకన్నా ఎక్కువ రాలా. జగన్మోహన్ రెడ్డి మీడియా ఏదైతే చెప్తున్నారో 10 లక్షల మంది వచ్చారు, 18 లక్షల మంది వచ్చారు, ఇవంతా కూడా ఫేక్. అక్కడ డ్రోన్తో ఆడినటువంటి నాటకాలు కూడా అవన్నీ కూడా కావాలని జనాల అటెన్షన్, జనాల మైండ్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయటం కోసం వాళ్ళు ఆడినటువంటి చిన్న గేమ్, డ్రోన్ గేమ్. ఎందుకంటే ఎవరో టీడీపీ వాళ్ళు డ్రోన్ గేమ్ యాక్చువల్గా అక్కడ విలేకరులకు కూడా ప్రవేశం లేకుండా ముందుగానే పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో, మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళి సిద్ధం సభకి రాకూడదు అని. ఎప్పుడు కూడా ఏనాడు జరగనటువంటి విచిత్రం అన్నమాట ఇది. అయితే సిద్ధం సభ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? దాదాపుగా 3000 పైచిలుకు బస్సుల్ని, రాష్ట్రమంతటా ఉన్నటువంటి బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని కేవలం సిద్ధం సభకే జనాలు ఇబ్బంది పడుతున్నా సరే వినియోగించడం జరిగింది. సరే, అది అలా ఉంచితే తెలిసిందేగా, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టార్గెట్. ఈ నియోజకవర్గం నుంచి 20,000 మందిని మీరు తీసుకురావాలని, ఎర్రగొండపాలెం నుంచి ఒక 30,000 మందిని, అటు సైడ్ నుంచి ఒక 30,000 మందిని, ఈ రకంగా అద్దంకి చుట్టుపక్కలంతా కూడా ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారమే జనాలను తీసుకొచ్చారు. కొంతమంది దాదాపుగా మచిలీపట్నం, కాకినాడ ఈ ఏరియాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చారు, బస్సుల్లో తరలించడం జరిగింది. అయితే యువ టీవీ అమీర్ గారు అయితే ఒక ఛాలెంజ్ విసిరారు. ఇది గ్రీన్ మ్యాట్ని మనం గ్రాఫిక్స్గా ఎలా చేయవచ్చు, సరే అలా చేయగలిగితే నన్ను మా ఇంట్లో పెట్టండి, ఇవన్నీ చెప్పారు. సరే, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, మీతో వీడియో నేను చేస్తున్నాను, బట్ కొద్దిగా లేట్గా ఇది మీకు చేరవచ్చు. నేను ఇంట్లోనే ఉండి నేను చేస్తూ ఉన్నా. బట్ నేను సిద్ధం సభలో ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించేటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నట్లుగా నేను ఒకటి క్రియేట్ చేసి నేను మీ ముందు పెడతా. జనాల్ని ఆ విధంగా కట్ చేసి ఆ గ్రీన్ మ్యాట్ల దగ్గర పెట్టొచ్చా లేదా అనేది ఇక మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. యువ టీవీ అమీర్ చేసినటువంటి ఛాలెంజ్కి ఇది నా ప్రతి వీడియో. దయచేసి అతనికి ఏమన్నా ఛాలెంజ్ ఒప్పుకునే తత్వం ఉంటే నేను చేయగలనా లేదా అంటే, నేనే ఇంత సామాన్యంగా చిన్న చిన్న నాలెడ్జ్ ఉన్న నేనే ఇలా చేస్తే మల్టీమీడియాలు ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు గ్రీన్ మ్యాట్లతోటి ఎన్ని విచిత్రాలైనా చేయవచ్చు. యాక్చువల్గా జనం అయితే 2 లక్షల నుంచి 4 లక్షల లోపే ఉన్నారు, అంతేగాని వాళ్ళు చెప్పినట్లుగా 10 లక్షలు 15 లక్షలు ఏమి రాలా. ఇది సిద్ధం సభలో జరిగినటువంటి వాస్తవాలు. 3000 పైచిలుకు బస్సుల్ని జనాల్ని ఇబ్బందులకు గురి చేసి మరీ సభలకి కేటాయించడం జరిగింది. దానికి తోడు షర్మిల గారు చెప్తున్నట్లుగా దాదాపు చాలా డబ్బుని, ప్రజాధనాన్ని దుర్వినియోగం అయితే చేస్తున్నారు సిద్ధం సభల పేరుతో. సరే, ఇప్పుడైతే నేను ఒక వీడియో చూపిస్తాను, చివరిగా ఆ వీడియో చూడండి. ఇంతేనండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇక మీరు నేను సభలో ఉన్నానని అనుకుంటారా, లేదా నేను క్రియేట్ చేశా అనుకుంటారా, ఎక్కడో ఉన్న సభకి నేను ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాను అనుకుంటారా అనేది మీ ఇష్టం. యువ టీవీ అమీర్, నీకు కొద్దిగానా నాలెడ్జ్ ఉంటే ఇది చూసి నేర్చుకో, నాలెడ్జ్ లేకపోతే. ఓకే, ఇదండి విషయం. చూడండి, వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని